నమస్తే, నా పేరు గోగ నాయశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతూ ఉంది. ఈ ఒక 10 నెలల్లో కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలని చెప్పి తెలియజేసి ఉన్నారు. మరి దానికి బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో విరుద్ధంగా ఉన్నది. ప్రతి కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టకుండా మరి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అంటే కలెక్టర్ గారు జరుపుతున్నా కూడా ఆ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలి. అంటే ఎమ్మెల్యే గారు పెట్టొద్దన్నాడా, లేకపోతే ఎంపీ గారు పెట్టొద్దన్నారా అని చెప్పి నేను మరి కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అయ్యావంటే మరి కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసి పనిచేసి ఓట్లు వేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. కానీ అదేవిధంగా ఎంపీ గారిని కూడా అడుగుతూ ఉన్నా, మీరు కూడా గెలిచారంటే అందరూ కలిసి ఓట్లు వేస్తే గెలిచారు, కానీ మరి ఒక టీడీపీ పార్టీయో ఒక బీజేపీయో వీళ్ళు వేస్తే గెలవలేదని చెప్పి కూడా మీ ఇద్దరిని అడుగుతూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకని పెట్టట్లేదు? పవన్ కళ్యాణ్ గారి ఆయన తరపు నుంచి ఓట్లు అయితే కావాలి, కానీ ఆయన ఫోటో పెట్టి ఆయన్ని మరి ఒక మంచి స్థానాన్ని కల్పించడం మీకు ఇష్టం లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒకటే తెలియజేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలి అని చెప్పి ఆయన చెబుతుంటే మీరు మటుకు ఎందుకని చేస్తున్నారు? బాపట్ల విరుద్ధంగా జరుగుతుంది. మరి బాపట్ల కలెక్టర్ గారికి కూడా ఒకటే తెలియజేస్తున్నాం సార్, మీరు మేజిస్ట్రేట్ గారు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతున్నా కూడా దాంట్లో ర్యాలీల్లో కానీ ప్రతి దాంట్లో మీరే పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఫోటో ఏమంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు లేదు అని చెప్పి దానికి సంబంధించిన ఆఫీసర్లని అడగట్లేదా మీరు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. లేకపోతే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆ ఒక ఫోటో పెట్టొద్దన్నారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ విషయాన్ని మరి చంద్రబాబు గారి దృష్టికి కానీ మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పి, అదేవిధంగా స్థానికంగా ఉన్న జనసేన పార్టీలో మరి నాయకులని వాళ్ళు పనిచేస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకత్వం కోసం ఒకరి మీద ఒకరు గ్రూపులు చేస్తూ కొట్టుకుంటూ ఉన్నారే, కానీ మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో అలా దాంట్లో లేదు, ఎందుకని లేదని చెప్పి మరి ఎమ్మెల్యే గారిని క్వశ్చనించారా, లేకపోతే ఎంపీ గారిని క్వశ్చనించారా, మరి కలెక్టర్ గారిని క్వశ్చనించాలా? ఎందుకని క్వశ్చనించాలా? అయితే పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని మనం బతకడం అయితే మనకైతే నాయకత్వం అయితే కావాలి, కానీ ఆయన ఫోటో పెట్టడానికి ఇష్టం లేదని చెప్పి మరి ఈ రకంగా కూడా జనసేన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా మరి పనిచేసే వాళ్ళు కూడా ఇదే ఆలోచన ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. దీని మీద వెంటనే మరి కలెక్టర్ గారు కానీ మరి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు స్పందించాలి. స్పందించబోతే వెంటనే మరి ముఖ్యమంత్రి వర్యులకి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నా.